Hi friends, good evening. This is Mahesh here. So I'm planning to start a YouTube channel. So the main intention of this YouTube channel is to help the job seekers. ఓకే సారీ, నేను ఇంగ్లీష్లోకి వచ్చేసాను. సో ఈ ఛానల్ తెలుగులో పెడదాం అనుకుంటున్నాను. ఎందుకు తెలుగులో పెడదాం అనుకుంటున్నాను అంటే, సో మన తెలుగు కమ్యూనిటీకి కొంచెం హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో. సో ఇటువంటి ఛానల్స్ నార్త్ సైడ్ చాలా ఉండొచ్చు, కానీ యాజ్ ఎ తెలుగువాడిగా నేను మన తెలుగు కమ్యూనిటీకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఛానల్ ముఖ్య సదుద్దేశం ఏంటి అంటే, నేను హెచ్ఆర్ ప్రొఫెషనల్స్లో ఉన్నా కనుక నలుగురికి హెల్ప్ చేద్దాము, నలుగురికి జాబ్స్ ఇప్పిద్దాము రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా అన్న ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ 2024లో న్యూ ఇయర్ రెజల్యూషన్ ఒకటి తీసుకున్నా. సో నా ద్వారా కనీసం కొంతమందికైనా హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. సో ఈ ఛానల్లో మెయిన్ కంటెంట్ ఏంటంటే, నేను హెచ్ఆర్ ప్రొఫెషనల్స్లో లాస్ట్ 15 years నుంచి ఉన్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ హెచ్ఆర్లో లేను. సో మేనేజ్మెంట్ సైడ్ వచ్చేసాను. కనుక నాకున్న ఈ కాంటాక్ట్స్లో ఫ్రెండ్ సర్కిల్ అయితేనేమి, హెచ్ఆర్స్తో కాంటాక్ట్స్ అయితేనేమి, లేకపోతే రిక్రూట్మెంట్ ఏజెన్సీతో ఉన్న కాంటాక్ట్స్తో అయితేనేమి, వాళ్ళు ఏంటంటే చాలా జాబ్ పోస్టింగ్లు చేస్తుంటారు. అది మనం వాళ్ళని అడిగి, బాబు మీ దగ్గర ఏమైనా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయా అని అడిగితే వాళ్ళు మనకు పంపిస్తారన్నమాట. సో అవన్నీ నేను ఒక వీడియో చేసి ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళు గో త్రూ అయ్యి, నేనేం చేస్తానంటే ఆ రిక్వైర్మెంట్ ఏదైతే వచ్చిందో దాన్ని ఒక బ్రీఫ్ చేసి మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. దాంతో ఏమవుతుందంటే జాబ్ సీకర్స్కి ఈజీ అవుతుందన్నమాట. వాళ్ళ స్కిల్ సెట్, ఎక్స్పీరియన్స్, లేకపోతే ఫ్రెషర్స్ దానికి మ్యాచ్ అవుతున్నారు అనుకుంటే డైరెక్ట్గా ఆ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయొచ్చు. సో దీనివల్ల ఉపయోగం అటు హెచ్ఆర్స్కి ఉంటుంది, ప్లస్ జాబ్ సీకర్స్ కూడా ఉంటుంది. ఇయర్ నా టార్గెట్ ఏంటంటే, మినిమం 100 మందికి ఈ ఛానల్ ద్వారా జాబ్స్ ఇప్పించాలని ఇయర్ ఎండ్ లోపు. సో మై టార్గెట్ ఈస్ ఫర్ దిస్ ఇయర్ 100 members టు గెట్ ప్లేస్డ్ ఇన్ జాబ్స్. సో ఇది వాళ్ళకి ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ అవ్వాలని కొంతమందికైనా నా కోరిక. సో మన ఉద్దేశం, మంచి సదుద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను కనుక దీనికి భగవంతుడి ఆశీస్సులు కూడా ఉంటాయి అని కోరుకుంటున్నాను. దాంతోపాటు మీ సహాయ సహకారాలు కూడా కావాలి. మీ నుంచి సహాయం ఎటువంటిది కోరుకుంటున్నానంటే, ఇందులో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది సీనియర్స్ ఉండొచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉండొచ్చు, హెచ్ఆర్ మేనేజర్స్ ఉండొచ్చు. వాళ్ళు మీ కంపెనీలో ఏమన్నా జాబ్ ఓపెనింగ్స్ ఉంటే జస్ట్ నాకు మెయిల్ చేయండి. మెయిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అది నేను సమ్మరైజ్ చేసి ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అన్నమాట. అప్లోడ్ చేస్తే అది కొంతమందికి యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే జెన్యూన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మీరు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి మీ రిక్వైర్మెంట్ని మ్యాచ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూ పిలిచి వాళ్ళ స్కిల్ సెట్ మ్యాచ్ అయింది అనుకుంటే మీరు వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్స్ ఇవ్వచ్చు అన్నమాట. ఈ విధంగా సీనియర్స్ నుంచి, హెచ్ఆర్ మేనేజర్స్ నుంచి, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే, మీరు జాబ్ సీకర్స్, ఇందులో నేను ఏంటంటే పోస్ట్ చేస్తానంటే, ఫ్రెషర్స్ జాబ్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ వాళ్ళ జాబ్స్ ఉంటాయి, ఐటీ జాబ్స్ ఉంటాయి, నాన్ ఐటీ జాబ్స్ ఉంటాయి, ఫార్మా జాబ్స్ ఉంటాయి, త్రూ అవుట్ పాన్ ఇండియా జాబ్స్ కూడా ఉంటాయి. పాన్ ఇండియా అంటే వైజాగ్లో ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, ముంబైలో ఉండొచ్చు, పూణేలో ఉండొచ్చు, కలకత్తా, కేరళ, నోయిడా, ఢిల్లీ, ఇలా మల్టిపుల్ లొకేషన్స్లో. సో మనకు వచ్చిన రిక్వైర్మెంట్ ఏ రోజుకి ఆ రోజు ఈవినింగ్ లోపు నేను సమ్మరైజ్ చేసి ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అన్నమాట. సో మీ దగ్గర నుంచి నేను కోరుకునే జెన్యూన్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సమ్మరైజ్ చేసిన తర్వాత ఆ స్కిల్ సెట్ మీకు సరిపోతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే దానికి అప్లై చేయండి. దాంతో ఏంటంటే హెచ్ఆర్ వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది. ఓకే, మల్టిపుల్ రెజ్యూమ్స్ అంటే స్కిల్ సెట్ సరిపోయిన వాళ్ళు వచ్చి పక్కన
సాగ్రిగేట్ చేసుకునే శ్రమ వాళ్ళకి తప్పాలన్నమాట. మనం పంపించాము, మన ఛానల్ నుంచి చూసిన వాళ్ళు పంపించాము అనుకుంటే వాళ్ళ రెజ్యూమ్కి ఇంటర్వ్యూ వచ్చేటట్టు ఉండాలి. కనుక మీ సైడ్ నుంచి జెన్యూన్గా ఆ స్కిల్ సెట్ మీరు మ్యాచ్ అవుతున్నారంటే మాత్రమే అప్లై చేయండి. ఓకేనా? సో ఇంకా దీన్ని ఎట్లా చేయాలి, ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది ఫ్యూచర్లో చూద్దాము. ప్రస్తుతానికైతే ఈ వీడియోలో మీరు ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవుతున్నారు అనుకుంటే అక్కడ పాజ్ చేసి నేను ఈమెయిల్ ఐడి ఇస్తాను, కంపెనీ ఈమెయిల్ ఐడి ఎవరైతే ఉన్నారో ఆ ఈమెయిల్ ఐడిని రాసుకొని దానికి మెయిల్ చేయండి. మన ఫ్యూచర్లో కొంతంతా బాగుంది ఇచ్చేద్దాం అనుకుంటే ఏదైనా బ్లాగ్ కానీ వెబ్సైట్ కానీ చేపిస్తాను. సో అది మీకు ఈజీ అవుతుంది అనమాట. సో ఈ ఛానల్ నా ఛానల్ అనే కంటే మన ఛానల్ అనడం కొంచెం సమంజసంగా ఉంటుంది. ఎందుకు అంటే ఇది మన తెలుగు వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి, మన రిలేటివ్స్లో వాళ్ళకి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ ఛానల్ పెడుతున్నాం. దానికి మీ హెల్ప్ కావాలి. మీరు ఏ విధంగా దీన్ని హెల్ప్ చేయగలరు అంటే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని ఇంకో నలుగురికి చూపించడానికి ప్రయత్నిస్తుంది. ఓకే, ఈ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ, లేకపోతే జాబ్ సీకర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల నలుగురుకి ఈ ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వాళ్ళ వరకు వెళ్ళడానికి దోహదపడుతుంది. మూడోది ఏంటంటే, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, సో మరింతమంది హెచ్ఆర్స్తో కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తేవాలి అని నాకు ఎంకరేజ్మెంట్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ విధంగా మీరు హెల్ప్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఛానల్లో నేమ్ వచ్చి నేను పెట్టింది రూబిక్స్ హెల్పింగ్ హ్యాండ్ అండి. ఛానల్ నేమ్ ఏమనుకుంటున్నా అంటే రూబిక్స్ హెల్పింగ్ హ్యాండ్. అంటే రూబిక్స్ అని ఎందుకు పెట్టాను అంటే, చాలామంది రూబిక్స్ క్యూబ్ ఉంటుంది కదండి, అది అన్పజిల్డ్గా ఉంటుంది. ఎవరిని అన్పజిల్డ్గా ఇస్తే దాన్ని పజిల్ చేయడం అనేది ఆ టెక్నిక్ తెలిస్తే మీకు చాలా ఈజీ టు సాల్వ్. లేదు అనుకుంటే దాని మీద కష్టపడుతూ ఉంటారు. సో అంత కష్టమైన దాన్ని అలాగే జాబ్ సీకర్స్ కూడా ఎవరైతే ఫస్ట్ జాబ్ రావడానికి చాలామంది కష్టపడుతుంటారు, చాలా కోర్సెస్ నేర్చుకుంటుంటారు, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటుంటారు. సో ఆ ఛానల్ తెలిసి మనకు ఒక ఇదే అయ్యిందంటే జాబ్ సంపాదించడం చాలా ఈజీ. అదేవిధంగా ఈ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఈజీ వే అంటే రెఫరల్ ప్రోగ్రామ్. ఒక కంపెనీలో ఒక రిఫరెన్స్ ఉంది అంటే డైరెక్ట్గా అప్లై చేస్తే ఫస్ట్ మన ఛానల్ నుంచి వెళ్ళిన వీళ్ళకి బాబు కొంచెం అవకాశం ఇవ్వండి అని హెచ్ఆర్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి మనకి స్కోప్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మీ దగ్గర నుంచి కావాల్సిన హెల్ప్ ఎవరైతే రెజ్యూమ్స్ అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళు సింపుల్గా మై రెజ్యూమ్, అప్డేటెడ్ రెజ్యూమ్, లేటెస్ట్ రెజ్యూమ్ అని అలాగా పెట్టద్దండి. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే హెచ్ఆర్ వాళ్ళకి ఐడెంటిఫై చేయడము చాలా కష్టం అవుతుంది. ఎట్లా అంటే, సపోజ్ ఒక హెచ్ఆర్ పర్సన్ ఒక జాబ్ పోస్టింగ్ నౌకరీలోనో, లేకపోతే లింక్డ్ఇన్లోనో, లేకపోతే వేరే వెబ్సైట్లోనో, ఇండీడ్లోనో పోస్ట్ చేస్తే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాలి అని 4+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి అని ఒక రిక్వెస్ట్ పెడితే, ఒక జాబ్ పోస్ట్ చేస్తే మల్టిపుల్ పీపుల్ అప్లై చేస్తారు. వాళ్ళకి కావాల్సింది ఒకలో ఇద్దరు పొజిషన్స్ ఓపెన్ ఉంటాయి. కానీ అక్కడ అప్లై చేసే వాళ్ళ సంఖ్య చూస్తే ఒక 200-300 ఉంటాయి. ఎందుకంటే అందులో ఫ్రెషర్స్ అప్లై చేస్తారు, 1 year ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు, బ్యాక్ ఎండ్ వాళ్ళు ఇచ్చేస్తారు, శాప్ వాళ్ళు చేస్తారు, రిక్రూటర్స్ చేస్తారు, అందరూ. దాంతో ఏంటంటే వాళ్ళ ఒక పోస్ట్కి ఒక జాబ్ పోస్ట్ చేస్తే దగ్గర ఉన్న 2 పోస్టులకి ఒక 200-300 రెజ్యూమ్స్ వస్తాయి. అందులో ఆ రెజ్యూమ్స్ ఏంటని డౌన్లోడ్ వాళ్ళు చూస్తే చాలామంది మెన్షన్ చేసేది మై రెజ్యూమ్, అప్డేటెడ్ రెజ్యూమ్, లేటెస్ట్ రెజ్యూమ్ ఇలా ఉంటుందండి. అప్పుడు చాలామంది ఏం చేస్తారంటే హెచ్ఆర్స్ ఇవన్నీ 200 ఓపెన్ చేసి చూసి వాడు కాదా లేదా అన్నది అంత ఓపిక చాలామందికి ఉండదు, వాళ్ళకి టైం వేస్ట్ కూడా. అందుకని మీరు అప్లై చేసినప్పుడు ఏం చేస్తారంటే, సపోజ్ మీ పేరు రమేష్ అయితే రమేష్ 2+ years బ్యాక్ ఎండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జావా అని క్లియర్గా మెన్షన్ చేయండి. రెజ్యూమ్లోనే టైటిల్లోనే పెట్టండి, రమేష్ 2+ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇన్ జావా అని పెట్టి సేవ్ చేసి ఆ రెజ్యూమ్ పంపించండి. దాంతో ఏమవుతుంది అంటే
హెచ్ఆర్ వాళ్ళకి మీ రెజ్యూమ్ని ఓపెన్ చేయడానికి చాలా క్లియర్గా ఒక ఐడియా వచ్చి ఇమీడియట్గా ఓపెన్ చేయడానికి అవకాశం అవుతుంది. ఓకేనా? కనుక మీరు ఎవరు ఈ ఛానల్ ద్వారా చూసి రెజ్యూమ్స్ అప్లోడ్ చేసినా ఇట్లా పెట్టండి దయచేసి. దాంతో ఏంటంటే మీకు మిగిలిన వాళ్ళకంటే కొంచెం ఎడ్జ్ ఉంటుందన్నమాట. మీ రెజ్యూమ్ని ఓపెన్ చేయడానికి కొంచెం ఎడ్జ్ ఉంటుంది. ఓకేనా? సో హెచ్ఆర్ వాళ్ళకు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కంపెనీస్లో మీకు ఏమైనా జాబ్స్ ఓపెనింగ్స్ ఉంటే ఏం చేస్తారు, ఎంప్లాయీ రిఫరల్ ప్రోగ్రామ్ పెడతారు. ఎంప్లాయీ రిఫరల్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మీ ఎంప్లాయీస్లో ఎవరన్నా తెలిసిన వాళ్ళ ద్వారా రెజ్యూమ్స్ తెప్పించుకొని వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు. చేసి ఆ ఎంప్లాయీ బెనిఫిట్ ఏదైతే ఉందో, ఆ రిఫరల్ ప్రోగ్రామ్ బెనిఫిట్స్ ఏవైతే ఉందో అది ఎంప్లాయీస్కి ఇస్తారు. సో నేను రిక్వెస్ట్ చేసేది సీనియర్ ఎంప్లాయీస్ని, ఆల్రెడీ జాబ్ చేస్తున్న ఎంప్లాయీస్కి ఏంటంటే, మీ దగ్గర ఏదైతే మీ కంపెనీలో ఏదైతే మీకు రిఫరల్ ప్రోగ్రామ్స్ వచ్చాయో అవి నాకు మెయిల్ చేయండి. జాబ్ డిస్క్రిప్షన్తో సహా మీ మెయిల్ ఐడి ఇచ్చి నాకు మెయిల్ చేయండి. ఆ మెయిల్ ఐడి కూడా చెప్తానండి. rubikshelpinghand@gmail.com rubikshelpinghand@gmail.com ఈ మెయిల్ ఐడికి మీరు మీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో మెయిల్ చేస్తే నేను దాన్ని మన ఛానల్లో డిస్కస్ చేస్తాను. చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎవరైతే చూసి అప్లై చేస్తారో ఆ రెజ్యూమ్స్ అన్నీ మీ మెయిల్కే వస్తాయి. దాన్ని మీరు మీ హెచ్ఆర్కి ఇచ్చి అందులో ఎవరైనా సెలెక్ట్ అయితే ఆ రిఫరల్ బోనస్ ఏదైతే వచ్చిందో ఆ బెనిఫిట్స్ మీరే తీసుకోవచ్చు. ఈ విధంగా కూడా మీకు హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇది ఒక విధంగా మీకు హెల్ప్ అవుతుంది, ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మీరందరూ ఈ ఛానల్ని ఆదరిస్తారని, నలుగురికి సపోర్ట్ చేసి నలుగురికి ఉద్యోగాలు ఇప్పించడానికి ఒక దారి చూపించే వాళ్ళు అవ్వాలని హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఛానల్ని రేపు మండే నుంచి స్టార్ట్ చేద్దామని చూస్తున్నానండి. సో డైలీ రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను. ఈవినింగ్ 9 గంటల లోపు ఆ రోజు ఏవైతే మనకు వచ్చాయో 5 రెఫరెన్స్ జాబ్స్ వచ్చాయా, లేకపోతే 10 వచ్చాయి, ఎన్ని వస్తాయి అన్నీ ఆ ఈవినింగ్ లోపు 5-6 లోపు అవన్నీ నేను సాగ్రిగేట్ చేసి ఈ వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను అన్నమాట. దాన్ని ఆ నైట్ టైం మీరు చూసుకొని మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసుకోవచ్చండి. ఓకే, డైలీ వీడియోస్ చేస్తానండి. సో డైలీ అంటే సండేస్ మ్యాక్సిమం ఉండవు, ఎందుకంటే నాకున్న సమయభావంతో చేయాలి అంటే కొంచెం కష్టమే. మీరు ఈ ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కొంత అగ్రెసివ్గా ఇంకా ఎక్కువ వర్క్ చేసి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడము, డైరెక్ట్గా మీరే అక్కడి నుంచి అప్లై చేసుకునేటట్టు అట్లా ఏమో ప్లాన్ చేద్దామండి. ఓకేనా? నా సంకల్పం ఏంటంటే ఇయర్లో 100 మందికి జాబ్ ఇప్పించాలని. సో మనం ఒకరు హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ ఏదో విధంగా తిరిగి మళ్ళీ మనకు వస్తుంది. ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు, ఆ భగవంతుడు ఏ విధంగా సాయం చేస్తాడో తెలియదు. సో ఏదో విధంగా మనకి ఆ సహాయం అనేది తిరిగి వస్తుంది అని నమ్మే వ్యక్తిలో మొదటి వ్యక్తినండి. సో నలుగురికి హెల్ప్ చేద్దాం. ఇది నా ఛానల్ అనే కంటే మన ఛానల్ అనడమే సమంజసంగా ఉంటుందేమో. సో మీరందరూ ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తారని, నన్ను ఆదరిస్తారని, ఈ ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకొకటి, ఈ వీడియో మీరు చూడండి. దీని తర్వాత నేను మండే నుంచి చేసే 2-3 వీడియోస్ చూడండి. చూసిన తర్వాత ఇంకా నేను బాగా చెప్పగలుగుతున్నానా, బాగా చెప్పలేకపోతే మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కామెంట్లో ఇస్తే, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసి ఇంకా బెటర్ క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. సో నేను చాలా ఏ విధంగా హెల్ప్ చేద్దామని చాలా థింక్ చేశాను, కానీ ఏది అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. సో ఎక్కువ మందికి రీచ్ కావడానికి నాకు ఇదొక్క అవకాశం అనిపించింది. ఇదొక్కటి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు అని అనిపించి ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నానండి. సో నా ఉద్దేశం మంచిది, ఇదొక యజ్ఞంలో చేద్దాం అనుకుంటున్నా. సో ఈ యజ్ఞానికి మీరందరూ సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని, మీకు తెలిసిన ఏమైనా రిక్వైర్మెంట్లు ఉంటే నేను చెప్పిన మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేస్తారని, నలుగురికి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఈ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఇవన్నీ నేను వీడియో లాస్ట్లో మళ్ళీ
చూపిస్తానండి. ఓకేనా? సో అదండి. ఇందులో నేనేమన్నా తప్పులు చేసుంటే, సరిగ్గా మాట్లాడకపోయి ఉంటే, ఇది నా ఫస్ట్ ఛానల్ గనక నేను ఎప్పుడు ఇలాగా యూట్యూబ్ ఛానల్ చేయకపోవడం వల్ల ఏమైనా తప్పులు అవి ఉంటే మంచి మనసుతో ఆదరిస్తారని, క్షమిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ ఈవినింగ్ అండి.